మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని సంగతులు రాకడ గురించి మనం విని సిద్ధపడటానికి ప్రార్థించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉందా అండి మీ బైబిల్లో? ఉందా? చెప్పేశారేమో అనుకున్నా. కొంతమంది బైబిల్ చదివేటప్పుడు కొన్ని ఇష్టం లేని పేజీలు వస్తే ఇదంతా ఎట్ట కుదురుద్ది అని చింపేస్తారంట. బైబిల్ చదివినప్పుడు హృదయాన్ని చించుకోవాలి, బైబిల్ని కాదు. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దం ఎప్పుడైనా అబద్ధం ఆడుతుందండి? అబద్ధం నిన్ను దెయ్యంలాగా ఉన్నోడు దేవతలా చూపిస్తుందా? పోనీ దేవతలాగా ఉన్నోడు దెయ్యంలా చూపిస్తుందా? చూపించదు కదా. అది నువ్వు ఉన్నదంటే చూపిస్తుంది. అది నీ ముఖం సరిలేకుండా దందులు చూసుకొని నా ముఖం ఇంత అసహ్యంగా చూపిస్తావా అని గుద్దావనుకో, అద్దాన్ని పగలగొట్టేసావనుకో, నష్టం నీకేనా అద్దానికా? అందుకని వాక్యము మనల్ని దిద్దుకుంటుంది. వాక్యం మారదు, మనమే మారిపోతుంటాం. వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనల్ని మనం దిద్దుకోవాలి. హల్లెలూయా. 24వ అధ్యాయం, కమాన్, 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం దగ్గర చదువుతున్నాండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. నేను అన్ని మనం చదువుతూ కూర్చుంటే టైం అయిపోతుంది, 7 నిమిషాలు అయిపోతాయి. నేనే చెప్పేస్తున్నాను, చూడండి. బైబిల్ ఎదురకుండా పెట్టుకోండి. నేను బైబిల్లో చెప్తున్నా, బయట ఏం చెప్పటంలా. ఓకే, మీరు యుద్ధములను గురించి సమాచారము వింటారు. ప్రస్తుత దినాల్లో ప్రభువు రాకడ గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే యుద్ధాలను గురించిన కబుర్లు వింటున్నామా? వింటం లేదా? యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. అక్కడ యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం, ఇక్కడ ఇస్రాయేల్కి వీళ్ళకి యుద్ధం, ఇంకా అంతర్యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మనిషి మీద మనిషి తిరగబడటం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. సో ప్రభు రాకడ సమీపంగా ఉంది. రెండవది, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తారు. జనం మీదకి కులమత గొడవలు. మేము ఈ జనము, మేము హరిజనులము, మేము గిరిజనులము, మేము ఇంకేం జనులండి? మా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని జనులు ఉన్నారు, అన్ని జాతులు ఉన్నారు. మనమే కాదు, అక్కడ ఆఫ్రికా దేశాల్లో గొడవలే. ఆ నల్ల జాతులు అందరూ నల్లగానే ఉంటారు, కానీ వాళ్ళకి బోల్డ్ జాతులు అంట. వాళ్ళకే పడదంట అండి. వాళ్ళే కొట్టుకుంటారండి. ఈయన నాన్న తినేస్తాడంటే ఆడు తినేస్తాడు. తినేటి వేకంగా మనమైతే పర్వాలేదు, కూర్చోం మూతాన్ని ముడుచుకు కూర్చుంటాం. భయంకరమైనటువంటి జాతి భేదాలు, కుల భేదాలు. ఏంటంటే దేశం, ప్రపంచం విస్తరించిపోతుందని మళ్ళీ కులాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం ఇవాళ. మనందరం ఏం కులం? యేసు కులం. ఏం కులం అండి? మనందరం దేవుని బిడ్డలం. ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరు అడిగారంట, మీరు ఏం కులం అని. మేము బోధకులం అన్నాడంట. ఏం కులం? బోధకులం మేము. ఆ పాటలు పాడే వాళ్ళంతా గాయకులం అంట, పాటలు పాడే కులం. ఏంటండి? అంతేగాని యేసునందు కుల మత భేదాలు. క్రైస్తవయం అనేది మతమే కాదండి. అది ప్రభువు నమ్ముకుంటే కులం పోద్దేమో అనుకుంటారు. ఎక్కడికి పోదు. నీ కులం నీదే, నీ జాతి నీదే, నీ మనస్సు మారింది. ఎన్ని కులాలు మారినా, ఎన్ని జాతులు మారినా, ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగి బాప్తీసాలు తీసుకొని లేచినా నీ మనసు మారకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. అంతరంగంలో నుంచి వచ్చే మార్పు యేసుప్రభు చెప్పింది. అలవాట్లు, ఆచారాలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నీ హృదయం మారాలి. హృదయాన్ని మార్చగలిగిన శక్తి యంత్రాలకు, మంత్రాలకు లేనే లేదు. ఒక మనిషి మరొక మనిషిని మార్చగలిగితే యేసుప్రభు ఈ లోకంలోనికి రావాల్సిన అవసరమే లేదు. ప్రభువే కఠినులను కరుణాత్మలుగా మారుస్తున్నాడు. తాగుబోతులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. వ్యభిచారులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. దొంగలను నమ్మకస్తులుగా మారుస్తున్నాడు. ఎంతమంది నేను చూపించవచ్చు? నేను చూపించగలను నా 50 ఏళ్ల సేవలో. ఎంతోమంది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు,
గొప్ప ప్రయోజకుడు కావటం చూస్తున్నాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరూ నెట్టేసిన వాళ్ళు కూడా అందరికంటే ఉన్నత స్థితిలో ఉండినట్టు చేస్తాడు. పెంట కుప్పల మీద నుండి ఆయన మనుషుల్ని లేపేవాడండి. దయచేసి ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఇంకా తక్కువ విషయాలు, అనవసరమైన విషయాలు, భేదాలు విభేదాలు పెట్టుకోకూడదు. ఆ భేదాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి, మనం వాటిలో చేరకూడదు. మూడవది, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతున్నాయా భూకంపాలు? మీకు తెలియదేమో, మొన్న కూడా జపాన్లో భూకంపం కలిగింది. కరువులు ఒకచోట, కరువు ఆఫ్రికా దేశాల్లో పసిబిడ్డలకు పాలు లేవండి. మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో అలాంటి న్యూస్. బిడ్డలు తోలు ఎంటుకుపోయి, పేగులు అంటుకుపోయి ఉంటాయండి. స్కెలిటన్, అస్థిపంజరంలాగా ఉంటారు. తల్లులు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మురికి గుంటలో నీళ్లు తీసుకొని మురికి గుంటలో నీళ్ళు తాగుతున్నారండి. ఎందుకండి దేవుడు ఎవరికి నీటిని తక్కువ చేశాడా? 3 వంతులు నీరుంది, 1 వంతే భూమి ఉంది. ఎందుకంటే 1 వంతులో ఉన్న భూమిని 3 వంతుల నీళ్లు కూల్ చేస్తాయని, వాటికి సరఫరా చేస్తాయని ఎన్ని నదులు పెట్టాడో దేవుడు. ఆ నదులు పొంగితేనేమో పొంగి ముంచేస్తున్నాయి, ఎండితేనో ఎండిపోతున్నాయి. ఏంటంటే కారణం ప్రకృతి కూడా తిరగబడుతుంది మానవుడి మీద. కారణం ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త మీద మనం తిరగబడుతున్నాం. నువ్వు దేవుని మాట అనకపోతే నేనెందుకయ్యా నీకు నీ మాట అన్నట్టుగా ఈ కరువులు, ఈ ప్రకృతి వైపరీత్యాలు. వరదలు చూస్తుంటే నాకు నోవాహు గుర్తొస్తాడు. వరదలు చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తాడు? మీకు ఎవరు గుర్తొస్తాడు తెలియదు. ఎందుకు వచ్చింది వరద? ఎందుకు వచ్చింది? ఆ పాపం విస్తరించిపోతే దేవుడు నీటి ద్వారా మొదటి ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఇంకోసారి నేను ఇలా చెయ్యను అన్నాడు ఆయన. ఇంకోసారి ప్రపంచం అంతటినీ నాశనం చేయను అన్నాడు. కానీ ఎక్కడెక్కడ పాపం విస్తరించిపోతుందో అక్కడక్కడ తాకిడి మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నామండి. విజయవాడలో ఉన్న యవ్వన బిడ్డలు, స్కూల్స్లో చదువుకునే బిడ్డలు, కాలేజీలో చదువుకునే బిడ్డలు రోడ్ల మీద చూస్తున్నప్పుడు నాకు భయంకరమైన బాధ కలుగుతుందండి. యవ్వనస్తులు ఎంతమంది డ్రగ్స్ అంట, చిన్న వయసులోనే అదేంటో పొడి నాచుకొని వేసుకుంటారు. తల్లిదండ్రులకు లోబడరు. మా పిల్లలు మా మాట వినటం లేదు, మా పిల్లలు లోబడటం లేదు, మా పిల్లలు ఎవరినో ప్రేమించారు, వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకున్నారు, ఎక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడో చచ్చిపోయాడు, ఇలాంటి మాట్లాడుతున్నావు చూడండి. తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడకుండా నువ్వు ఏది చేసినా అది నీ కీడే కానీ మేలో కాదు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మళ్ళీ. అసలు ఇది ప్రేమ అయితే కదా పెళ్లి చేసుకోవడానికి. అది ప్రేమే కాదు, అది ఇచ్చ, అది ఆశ, ఒక విధమైన ఇష్టం. నేను ఒకతను చూచి తిని ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని సంసోనే అడిగాడండి. సంసోని అడిగాడు కదా, మేమేదో అడగకూడదు అంటారు కొంతమంది. సంసోని అడిగాడు, బాగుదోడు బతికెట్టయిందో చూడండి. మరి ఆయన దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి ఏమైపోయాడు? చివరికి బానిస అయిపోయాడు. వద్దునన్నా చెప్పారు తల్లిదండ్రులు, వెళ్ళలేదు. పోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నమాట, అమ్మ నాన్న లేకుండానే. చేసుకుని 3వ రోజే గొడవ పెట్టుకొని వచ్చేసాడు. నిన్న జూమ్లోకి వచ్చి ఓ సోదరు చెప్తుంది, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మాకు ఎప్పుడు గొడవలే అంటుంది. మళ్ళీ పైగా ఏమో సిగ్గులేదా అని అడిగా. మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలు ఎందుకబ్బా? పోనీ ఎవడో తెలియనోడు చేసుకుంటే బాధ. మీరు తెలుసుకొని చేసుకొని మళ్ళీ గొడవలేంటి? అది గొడవలే, అది అయిపోయింది. ఆ ఫ్యాషన్ అయిపోయింది, ఆ సరదా అయిపోయింది. ఏంటంటే వివాహం అనేది జీవితకాలం అంతా ఉండేదండి. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అన్నారు పెద్దలు. నువ్వు ఒక చొక్కా కొనుక్కోవాలంటే, ఒక చీర కొనుక్కోవాలంటే 100 సార్లు చూస్తావు. దాన్ని బాగుంటుందా, తెలిసిపోకుండా ఉంటుందా, రేట్ అంతా బేరాలు ఆడుకొని కొనుక్కుంటావు. ఒకసారి కట్టుకొని వదిలేస్తావు, లేదా 6 నెలలు కట్టుకొని వదిలేస్తావు. చీరకే అంత జాగ్రత్త పడితే బతుకంతా ఉండాల్సిన మనిషి కోసం నువ్వు ఎట్లా ఉండాలి? చూడగానే ఐ లవ్ యూ అనాలా? ఏదో నాకు అర్థం కాదు. మొహం బాగుందంట. ఏంటండి మొహాలు చూసి ఎక్కడ చూసి లవ్ చేసావా? ఫేస్బుక్లో చూశాను అన్నాడంట. ఫేస్బుక్లో ఫేసే కదా కనపడద్దే, కింద గజ్జుందో కాలుందో లేదో చేయలేదో కదా తెలియదే. ఫేస్ చూస్తే ఏముంది? ఎర్రటోళ్ళు నల్లటోళ్ళుగా, లావుటోళ్ళు సన్నటోళ్ళుగా చేయడానికి అన్ని ట్రిక్స్ వచ్చేసాయి ఇప్పుడు. మనిషికిను ఫోటోలకి సంబంధమే. ఈ ఫోటో నువ్వా?
అవును నేనే అంటాడు. మరి ఎట్టున్నాయి ఏంటి, నీ ముఖం ఎట్టుంది, నీ పళ్ళు ఏంటి ఎట్టున్నాయి అనిచేసా. ముక్కులు ఆవుకొద్దంటే మరి ఇప్పుడు అందులో నొక్కేసా. యాప్స్లు వచ్చాయండి, ఒక ఫేస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోవచ్చు. అరే బొమ్మలు చూసి మోసపోతావేంటి, మనిషిని చూడు. మనిషిని చూసినా తెలీదు, హృదయం చూడాలి, బ్రతుకుని చూడాలి, దేవుని చిత్తం ఎరగాలి. దేవుని చిత్తం. ముక్కు ఎట్టున్నా పర్వాలేదు, బాడీ ఎలాగున్నా పర్వాలేదు, కాళ్ళు లేనోడని పర్వాలేదు, గుడ్డి పారి అయినా పర్వాలేదు, మనసు మంచిదైతే ఎంత ఆనందంగా జీవిస్తారో తెలుసండి. కళ్ళు లేని భర్తతో జీవించే స్త్రీలు ఉన్నారు, కాళ్ళు లేని భర్తతో జీవించే స్త్రీలు ఉన్నారు, కాళ్ళు చేతులు పోలియో ద్వారా నడవలేని భార్యను పెట్టుకొని సంతోషంగా సంసారం చేసే పురుషులు ఉన్నారు. ఏంటంటే నువ్వు నిజంగా ప్రేమించాలంటే అట్టోళ్ళను ప్రేమించు. ఆ రోడ్డు మీద ఆడుకుంటున్నాడు చూడు, అక్కడికి వెళ్ళి పాప వాళ్ళని చూసి ఐ లవ్ యూ, ఐ విల్ మ్యారీ యూ అని చెప్పు. అది నిజమైన ప్రేమ. పెంట మీద ఉన్నోళ్ళని మనల్ని ప్రేమించాడు దేవుడు, అది ప్రేమ. గొప్పోళ్ళ కోసం రాలేదు నేను, ఏంటంటే నీచులను రక్షించడానికి వచ్చాను, వాళ్ళను బాగు చేయడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి అంచె దినాల్లో ఈ మ్యారేజెస్ అనేయండి భయంకరంగా ఫెయిల్ అయిపోతున్నాయి. లాయర్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చే కోర్టు కేసుల్లో ఎక్కువ కేసులు ఏంటి అడిగితే ఏం చెప్తారో తెలుసా అండి? విడాకుల కేసులు. పెళ్ళైన 3 నెలల్లోనే విడాకులు అంటున్నారు, పెళ్ళైన 10 రోజుల్లోనే విడిపోతున్నారు. కారణం వివాహానికి విలువలు లేవు, హృదయ శుద్ధి లేదు, ప్రకృతి వైపరీత్యాలు, అంచె దినాలలో అవాంఛనీయమైన కార్యాలు, లోతు దినవల్లో జరిగినట్టు జరుగును అన్నది బైబిల్లో. ఇంకో చోటకి వెళ్తే మనం ఇప్పుడు టైం లేదు. లోతు దినాల్లో ఏం జరిగింది? తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్ళికిచ్చుచు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు అక్కడ? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు అక్కడ? ఏంటంటే కొన్ని మ్యాట్రిమోనియమ్స్ ఉన్నాయంట. మ్యాట్రిమోనియం దాంట్లో సెలెక్ట్ చేసుకున్నామండి. అందులోకి వెళ్తేనంట మొదటి పెళ్ళి ఆమె కావాలా, రెండో పెళ్ళి ఆమె కావాలా, మూడో పెళ్ళి ఆమె కావాలా. మూడో పెళ్ళి ఆమె అయితే చీపుగా దొరుకుతుంది. రెండో పెళ్ళి భర్త అయితే కట్టమే వక్కర్లా. అవి చూసుకుంటారంటే పిచ్చోళ్ళలాగా. అయినా అలాంటి తలంపెందుకు? ప్రభు క్లియర్గా చెప్పాడు, భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, విడివబడిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అందుకని వివాహం విషయంలో తప్పటడుగు లేకండి, తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. తల్లిదండ్రులు ప్రభువుని ఎరిగిన వారు విశ్వాసులు కాకపోతే తల్లిదండ్రులే ముంచేస్తున్నారండి కొంతమంది. నువ్వు చేసుకోవాల్సిందే, మీ మానమామం చేసుకోవాల్సిందే. ఆ ముసిలిది చచ్చిపోయేటప్పుడు చెప్పిపోయింది, ఈడికి పెళ్ళి అని. ఇంత పిల్లలు అప్పుడు చెప్పిందంట, ఈడికి పెళ్ళి అయితే నా ఆస్తి అంతా వీళ్ళకే రాస్తా, లేదంటే వీళ్ళకి చిల్లిగా పోయిన ఆశ్రమానికి ఇచ్చేస్తా. కాబట్టి ఇప్పుడు ఆస్తి కోసం వీళ్ళిద్దరికీ పెళ్ళి అంట. వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఆ అమ్మాయి ఏమో చక్కగా మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది, ఈ అబ్బాయి ఏమో 10th క్లాస్ తప్పి రోడ్ల మీద తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్ళి అంట. ఎందుకంటే అమ్మమ్మ చెప్పిందంట, ఒక ఎద్దుని ఒక గాడిదని బండి కట్టి తోలండి, బండి ఎటుపోద్దా, బండి ఎటుపోద్దండి. పిచ్చి ఎవరికో చేసిన ఏదో మాటలు కాదు, దేవుని చిత్తం అనేది ఒకటి ఉందండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రోవర్బ్ నిజం. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. అంచె దినాల్లో వివాహానికి విలువలు లేవు. ఇంతకుముందు ఇతర దేశాల్లో ఉండేది అది, ఇప్పుడు మన భారతదేశానికి కూడా వచ్చేసింది. ఒక భార్య భర్తలు ఇద్దరు, భార్య వచ్చి భర్తతో చెప్తున్నారు, ఏమండి నా పిల్లలు మీ పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారని అంటట. ఏంటంట? మనకిద్దరికి పుట్టిన పిల్లల్ని కొడుతున్నారంట. అంటే ఈమెకు పెళ్ళి పిల్లల్ని కనింది, ఆయనకి పెళ్ళి పిల్లల్ని కన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు పిలుచుకొని పిల్లలు కన్నారు, ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఈ పిల్లల్ని కొడుతున్నారు, మళ్ళీ ఏడుస్తున్నారంట. ఎట్టుంటుందండి ఇది? కుక్కలకి జంతువులకి వరుస వాయలు లేవు, వివాహాలు ఉండవు, కుటుంబాలు. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం. వివాహం అనేది చబకబారు శరీర కోరికల కొరకు చేసేది కాదు. అది ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరితో ఒకరు సహకరించుకోవడానికి, గర్భఫలం ద్వారా భూమిని నింపడానికి దేవుడు ఇచ్చినటువంటి బంధం అది, వివాహ బంధం.
అచ్చతరాల్లో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఇతర దేశాల్లో, కొన్ని దేశాల్లో 2 అబ్బాయిలకి పెళ్ళంట, 2 అమ్మాయిలకి పెళ్ళంట. సిగ్గు. దేవుడు నరుడు చేసినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను చేశారు, కానీ మధ్య రకం లేదండి. ఇక అది ఎక్కడో హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ వలన ఒకరిద్దరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ కొందరు తల్లి గర్భంలో నుండి పురుషకులుగా పుట్టిన వారు కలరని ప్రభు చెప్పాడు. వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడంటే, వాళ్ళ గురించి మీరు బాధపడొద్దు, షండుడని ఎవరో వారిని నిర్లక్ష్యం చేయొద్దు, వారిని కుమార్తెల కంటే నేను ఎక్కువ చూసుకుంటాను అన్నాడు. వాళ్ళ పితరులను బట్టో, వాళ్ళ వంశాన్ని బట్టో, వాళ్ళ మీదకి వచ్చిన శాపాన్ని బట్టి దేవుడు వారి పక్షంలో ఉండి వారిని కూడా వాడుకుంటారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళకి కావాలని కల్చర్, ఆ వేషభాషలు వేసుకొని పురుషుడి వస్త్రాలు స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వస్త్రధారణ పురుషుడు చేయకూడదు. మనం ఇప్పుడు పురుషులు ఎవరో తెలియదు, స్త్రీలు ఎవరో తెలియదు. వాళ్ళు జీన్సే, వీళ్ళు జీన్సే. వాళ్ళు టీషర్ట్లే, వీళ్ళు టీషర్ట్లే. ఈయనేమో జుట్టు పెంచుకుంటాడు, ఆమె ఏమో జుట్టు కత్తిరించుకుంటుంది. ఆవిడ ఎవరెవరో తెలియట్లా. కొన్ని దేశాల్లో అయితే ఏం తెలియదు అసలు. వాళ్ళకి మీసాలు ఉండవు, కొన్ని దేశాలు వాళ్ళకి గడ్డాలు మీసాలు ఉండవు, వాళ్ళకి నున్నగా ఉంటారు. కాబట్టి అందరూ ఒకలాగా ఉంటారు. అక్కడే విస్తరించిపోతుంది. ఇది తప్పైన కామాతురత నందు బైబిల్లో. కామాతురత ఎక్కువైపోద్ది. కామ సంబంధమైన పాటలు, కథలు, మూవీస్. ఇవాళ చూడండి ఎంత అసభ్యంగా భార్యాభర్తల మధ్య పవిత్రమైన బంధముని, బెడ్రూమ్లో జరగవలసిన కార్యాలను స్క్రీన్ మీద అందరికీ చూపిస్తూ ఎంతమందిని పాపానికి రెచ్చగొడుతున్నారు. ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న సంగతులను బహిరంగంగా. కారణం మానవత్వం చచ్చిపోయింది. మానవుడు మృగం కంటే హీనస్థితికి అక్రమము విస్తరించింది. ప్రభు చెప్పిన గుర్తుల్లో అదొకటి చూడండి, అక్కడే ఉండండి. 24 అధ్యాయంలో ఉండడం చూడండి. అక్రమం విస్తరించినందున అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతుందండి. ఈజీగా మనుషుల్ని చంపేసుకుంటున్నారండి. దేవుడు చెప్తున్నాడు అక్రమం విస్తరించిపోయింది. అందుకే ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. మా చిన్నప్పుడు కుక్క పిల్లకి దెబ్బ తగిలికి కొంచెం రక్తం వస్తే అయ్యయ్యో అనేవాళ్ళం. అనరండి, ఇప్పుడు కూడా అంటారు కొంతమంది. కుక్క కాలుకి రక్తం కారుతుంటే అయ్యో పాపం అనరా? ఇవాళ యాక్సిడెంట్ అయ్యి మనిషి రక్తం మడుగులో పెడితే అయ్యో అంటారా? చల్లది చస్తే బాగుంటుంది, చస్తే తీస్తే బాగుంటుంది. మనుషుడు ఎక్కడ చచ్చిపోతాడో చూపిస్తాడంట, ఈయన అందులో పెట్టుకుంటాడంట, ఈయనకు వ్యూవర్స్ ఎక్కువ వస్తాడంట. అందుకొని జాలి లేదు, నీతి లేదు, అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ అనే పదం మాత్రం తెగదిరుగుతుంది ప్రపంచం అంతా. లవ్వు దెర్ ఇస్ నో లవ్. ఒట్టి కబుర్లే, అన్ని తప్పుడు ప్రేమలే, దొంగ ప్రేమలే, దొంగ ముద్దులే. ఏంటండి, యోధాయస్ గారి కూడా ముద్దు పెట్టాడు యేసుప్రభుకి. ఎందుకు పెట్టాడు? అప్పగిస్తానికి పెట్టాడు. అంటే ఎంతమంది వాళ్ళ ఫ్లయింగ్ కిస్సెస్ అంట, ఫోన్లో కిస్సులు. కొంతమంది ఏం మనుషులండి, ఎంత మానవుడికి రియాలిటీ లేదు, అంత ఫేక్, అంత బొమ్మలు చూసి అంత గాల్లో మేడలు కట్టుకోవటమే కానీ బతుకులు అనుభవించేది లేదు. కారణం మనుషుడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి మరిచాడు. వాడికి నీతి న్యాయాలు ఉండవండి. అతను గ్రహింపు ఉండదు. అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం ఉండదు. ఒకరినొకరు అప్పగించుకుంటారు. అంతం వరకు సహించువాడెవడో వాడే అంతం వరకు నమ్మకంగా ఉండాలని మనం క్రైస్తవులం. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. 40 రోజులు ఉపవాసం కాదు, 3 రోజులు ఉద్యోగ సభలప్పుడు కాదు, ఆదివారం ఆలయంలో మాత్రం కాదు, ఇంట బయట రాత్రి పగలు ఎవరు చూసినా చూడకపోయినా మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అటువంటి వారే ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొంటాం సంతోషంగా. అప్పుడంటి వాడు భయపడటానికి ఏమీ లేదు. ఇక ప్రభు రాకడం చూసి ఆనందంతో హల్లెలూయా పడుతూ కనురెప్పపాటులో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం మధ్యాకాశంలోనికి
ఎత్తబడతాం, ప్రభుతో పాటు దేవుని రాజ్యంలో జీవించబోతున్నాం. ఈ లోకంలో మనం దేవుని మాటలు వినకుండా పై భక్తిని మాత్రమే ఆచరించి హృదయ శుద్ధిని కాపాడుకోకుండా వాక్యానుసారంగా జీవించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం జీవిస్తే అవిశ్వాసులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఓ పెద్ద లిస్టే ఉంది. ఒకసారి చదివేద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన 28:1. నా టైం అయిందని నాకు తెలుసు, నేను ముగిస్తున్నా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. భయంకరమండి. మనం ఇలాంటి పాపాల్లో ఉండి పరలోకం వెళ్దామనుకుంటే వెళ్ళదు. అలాంటి పాపాలు ఉన్నప్పటికీ మన పాపమును మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మీలో కొందరు అట్టివారై ఉంటారు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడి నీతివంతులుగా తీర్చబడి ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడ్డావా? మన పాపాలు పోగొట్టుకోవడానికి ఏం చేయక్కర్లా, పశ్చాత్తాపడాలి. నేను పాపిని అని యథార్థంగా నీ హృదయంలో నీవు గ్రహించి యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ పాపం కొరకే సులువులో ఆయన మరణించాడు, నీకు రావలసిన సిగ్గును ఆయన భరించాడు, నీ శిక్షను ఆయన భరించాడు, నీ పాపం వల్ల వచ్చిన జీతాన్ని, మరణాన్ని ఆయన మింగేశాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మన తప్పు ఒప్పుకుంటే ఆయన హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన ఆల్రెడీ మన పాపానికి పరిహారం చేశాడు కనుక మనకు ఆయన నామంలో ఇవాళ పాప క్షమాపణ ఉంది. మీకంటే ముందు వేశ్యలు, దొంగలు దేవుని రాజ్యానికి వెళ్తాడని పరిశీలనతో చెప్పారు. వాళ్ళు దొంగలవని, వేషలవని, వ్యభిచారులవని, పాపులవని, ఎలాంటి వాడవని యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ఇక మచ్చ లేదు, మురికి లేదు, పాత దోషాలు ఇక కనబడవు. ఒప్పుకున్న ప్రతి పాపం కడిగివేయబడింది, తుడిచివేయబడింది. ప్రభు అన్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు మీ జీవితాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మనం ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని, శుద్ధీకరించడం ఆయన పని. ఎప్పటికప్పుడు హృదయాన్ని నిర్మలంగా పెట్టుకుంటే ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన రాకముందే మనం చచ్చినా ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం. నిజమేనా? ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నరకములో ఉండకుందరు గాక. మనందరము క్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్య వారసుల మగుదుము గాక. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, మా హృదయాలను చూస్తున్న దేవా, నీ వాక్యం వింటుండగా మాలోని తప్పులు, బలహీనతలు మేము చూచుకున్నట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు పాపముడి గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేయునన్న మాట ఈ రాత్రి ఈ ఆవరణలో జరగనిమ్మ నాయన. దోషులుగా వచ్చిన వారిని నిర్దోషులుగా తిరిగి వెళ్ళిన రక్తంలో కడిగిన ఆయన, పాపులుగా వచ్చిన వారిని పరిశుద్ధపరిచి పంపించయ్యా. తాగుడుకు బానిసైన వారిని తాగుడుని జయించే వారిగా మార్చున ఆయన. మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో, అవిశ్వాసంతో లోకానుసారంగా జీవిస్తున్న వారిని ఆధ్యాత్మిక సత్యమును ఎరిగిన వారిగా పరిశుద్ధాత్మ అభిషేకముతో పరిశుద్ధపరచబడి క్రీస్తు బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయం. మమ్మల్ని వెంటాడుతున్న సాతాను శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. మమ్మల్ని కృంగదీస్తున్న అపవాదికి మేము లోబడక, నా యేసునందు నాకు విజయం ఉన్నది, నా పాపములు ఆయన రక్తములో కడగబడి ఉన్నవని ఎదురించు శక్తిని దయచేయ్యా. రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయ్యా. యుద్ధాల గురించి వింటున్నామయ్యా, కరువుల గురించి వింటున్నామయ్యా, భూకంపాలు జరుగుతున్నాయి, అక్రమం విస్తరించేదయ్యా. అనేకులు నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు బయలుదేరరయ్యా ప్రపంచమంతటా.
ప్రేమ చల్లారిపోతుందయ్యా, అక్రమం విస్తరించిపోతుందయ్యా. ఏదో ఏ గడియో ఏ నిమిషమో నీ రాకడ మాకు తెలియదు కనుక మా హృదయాలు శుద్ధి చేసుకుంటూ సహాయం ఇచ్చేయి. ప్రభు చిత్తమైతే బతికుండి ఇది అది చేయదుమని చెప్పుకున్నట్లుగా మరణిస్తే ప్రభుతో ఉంటాం, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకుంటూ ఈ రాత్రి సహాయం ఇచ్చేయి. మరణమైన జీవమైన యేసయ్యతోనే అనే ఒక నిబంధన చేసుకోవడానికి సహాయం చేయ. ఇంకా లోతైన రక్షణ లేని వారికి రాత్రి పరిశుద్ధాత్మ కార్యం వారి హృదయాల్లో జరిగించము. రక్షించబడి ఇంకా కొన్ని బలహీనతలకు గురైపోతూ మళ్ళీ పడిపోతున్నామని చెప్పేవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. మా శరీరాలు మమ్మల్ని కృంగదీయకుండా శరీర బలహీనతల నుండి, మానసిక ఆందోళనల నుండి, కుటుంబ సమస్యల నుండి మాకు విడుదల దయచేయి నాయన. అపవాది తంత్రములు ఎరిగిన వారిమై ప్రతి విషయములో అపవాదిని ఎదురించడానికి సహాయం చేయము. ఈ రాత్రి నుంచి మా హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించయ్యా. ఇది మొదలుకొని జయ జీవితాలు మాకు దయచేయి నాయన. ప్రతి సమస్యను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము. ప్రతి అనారోగ్యమును నీవు చిందించిన రక్తధారల ద్వారా స్వస్థపరుచున్నాము. ప్రతి ఆటంకమును నీ నామంలో తొలగించుచున్నాము. ప్రతి ఓటమిని నీ నామములో విజయముగా మారుస్తున్నాము. ప్రతి బాధ, వేదన ఆనందముగా, తృప్తిగా మారుటకు పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించయ్యా. ఈ గట్టుగదరు ముగిసినా మేము మా వెళ్ళకు వెళ్ళినా మమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడిగా నీ ఉన్నావని, నీ పరిశుద్ధాత్మ కార్యాలు మాలో కొనసాగుటకు, పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా నీ రాకడ కొరకు సిద్ధపడిన వారిగా ఉండుటకు సహాయం చేయము. ఆశతో వచ్చిన ప్రతి ప్రాణిని తృప్తిపరిచి పంపించము. ప్రతి అనారోగ్యంతో వచ్చిన వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచున్నాము తండ్రి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచినన్న మాట అక్షరాల ఈ రాత్రి అక్కడ నెరవేర్చును. ఆయన మాతో పాటు లైవ్లో జూమ్లో చూస్తున్న వారిని కూడా కనికరించి, ఏ దేశాల నుంచి, ఏ పట్టణాల నుండి ఎవరెవరు ఎక్కడ ఏకీభవిస్తున్నారో, ఎక్కడున్న వారి సమస్యలు ఏదో, ఏ దోషం ఏదో, ఏ బలహీనత ఏదో, పరిశుద్ధాత్మని కార్యము ఇక్కడ అక్కడ జరుగునట్లుగా నీ ఆత్మను కుమ్మరించుము నాయన. ఈ రాత్రి నిండైన దీవెనలు మాకిచ్చి, నిశ్చితమైతే నీ రాకల ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి, లేక నీ రాజ్యంలో నిరంతరం ఉండే ఆ పరలోకములో నీతో పాటు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి: మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.